ప్రేమగల తండ్రి ప్రభువా, ఈ ప్రార్థన వీరుల సమావేశం అనే కూడికను ప్రారంభించి 121 వారము ప్రార్థన అనే అంశం మీదనే ఎన్నో విషయాల్ని మరి ధ్యానం చేసుకున్నాము నాయనా. అది నీ కృప వలనే ఎదరికి కొనసాగించగలిగాము. మరి నాయనా, మరొక అంశాన్ని మేము ప్రారంభిస్తుండగా అది దైవాన్ని చిత్తానుసారముగా నాయనా ఆ అంశాన్ని ఎదరికి కొన్నాళ్ళు నాయన నడిపించడానికి మీరు అట్టి భాగ్యాన్ని మీరు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలు నీ సన్నిధిలో పాడారు, స్తుతించారు, ప్రార్థించాము నాయన. వాక్యము చేత మాట్లాడే సమయము మీరు మాట్లాడిన తర్వాత కుటుంబాల యొక్క క్షేమం కోసము ప్రార్థన సహాయం కోరిన బిడ్డల కోసము ప్రార్థిస్తుండగా మీరు ప్రార్థనల విజ్ఞాపనలు ఆలకించి కార్యములను జరిగించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శిరస్సు అని మీ బైబిల్లో వచనాన్ని చెప్తాను, మీ డైరీల్లో హెడ్డింగ్ పెట్టుకోండి. శిరస్సు వాస్తవానికి మన శరీరములో అవయవాలలో అన్నీ పనిచేయడానికి మేను మరి శిరస్సు, మన తల భాగమే మొత్తం అవయవాల నుండి అది కేంద్రముగా ఉండి మనల్ని నడిపిస్తుంది. ఈ శిరస్సులో దానిని బట్టి మనము ఆ శిరస్సులో ఉన్న తలలో ఉన్న కన్నులు బట్టి మనము చూడగలుగుతున్నాం. ఆ తలలో ఉన్న ముక్కును బట్టే వాసనని కనిపెట్టగలుగుతున్నాం. ఉన్న చెవులను బట్టే వినికిడి శబ్దాన్ని, మాటని గ్రహించగలుగుతున్నాం. అలాగే నోరును బట్టి మాట్లాడగలుగుతున్నాము. లోపల ఉన్న నాలుకను బట్టి రుచిని ఏం చేస్తున్నామంటే కనిపెడుతున్నాం. అదే ఈ శిరస్సులో ఉన్న ఈ అవయవాలని ఒకవేళ శిరస్సే లేకపోయిందనుకో, మరి మనిషి అనరు, మొండము అంటారు. శిరస్సు లేకపోతే మనిషి అని మాత్రం పిలవరు, మొండము అని పిలుస్తారు. గత 4-5 సంవత్సరాలు 2018లో ఏదో సైకో కూడా తిరుగుతున్నాడని, మొండం తిరుగుతుందని ప్రతి మే నెలలో మరి అలాంటి పుకార్లు వేసి మొండం తిరుగుతుందని భయపెట్టించి అసలు బయటికి కానీ లోపల కానీ రాకుండా తలుపులు బెగమెట్టుకుని అలాగే బిక్కుబిక్కుమంటూ ఉన్న కుటుంబాలు కూడా ఉన్నవి. వాస్తవానికి మొండము అనేది తిరగదు. మొండం అనేది తిరగదు. అలా తల కనపడకుండా పైన ఏదో పెట్టుకుని మొండముగా జనాల్ని భయపెట్టించే విషయాలు ఉంటాయి. ఈ శిరస్సుకి ఉన్న ప్రాముఖ్యతలు చాలా విషయాలు ఉన్నాయి. మనం ప్రారంభ పలుకుల్లోనే ఉన్నాము కనుక అన్ని రెఫరెన్సులు ఒకసారి కాకుండా మెల్లిగా క్రమముగా మీకు వాటిని తెలియజేస్తాను. మరి ఒక మూల మాటని జ్ఞాపకం చేస్తాను. పురుషునికి, స్త్రీకి శిరస్సు ఎవరో? పురుషుడు. పురుషునికి శిరస్సు ఎవరో? క్రీస్తు. క్రీస్తుకి శిరస్సు ఎవరో? దేవుడు. అది క్రీస్తుకి శిరస్సు ఎవరంటే దేవుడు. స్త్రీకేమో శిరస్సు
పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకి శిరస్సు దేవుడు. అలాగే సంఘానికి కూడా శిరస్సు ఎవరంటే దేవుడే. ఆ మాటని మీరు హృదయంలో భద్రపరచుకుని ఇదే అంశం మీద మనము కొంత ఎదరికి కొన్ని వారాలు ధ్యానం చేసుకోబోతున్నాం కనుక శిరస్సులో ఉన్న అవయవాలను కూడా అవి మనకి ఏం పాఠాలు నేర్పిస్తున్నవి అనేది విషయాలు కూడా మనము ధ్యానం చేసుకోబోతున్నాం. శిరస్సు అనే మాట మీద నేను చెప్పిన దాని గురించి కాదు, కానీ ఒక చిన్న విషయాన్ని జ్ఞాపం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 74వ కీర్తన. కీర్తనలు ప్రైజ్లార్డ్ 74వ కీర్తన 13వ వచనం. నీ బలము చేత సముద్రములను పాయులుగా చేసితివి. ఆగం. దేవుని బలము చేత దేవుడు సముద్రమును ఏం చేశాడంటే పాయలుగా చేశాడు. పాయ అంటే మరి మనం తలదూకున్నప్పుడు మచ్చిపాపిడి ఇలా తీసి అటొకటి ఇటొకటి, అలాగే కొన్ని పరిస్థితుల్లో పొలాల్లో పాయలుగా విడగొట్టేది. అలాగా దేవుడు సముద్రమును ఏం చేశాడంటే 2 పాయలు చేశాడంట, 2 భాగాలుగా విడగొట్టాడంట. విడగొట్టి మధ్యలో ఆరిన నేలను ఇశ్రాయేలు ప్రజలకి అనుగ్రహించాడు. చరిత్రలో అలాంటి విషయము అంతకు ముందు జరగలేదు. మరలా సముద్రము అలాగా చేర్చబడటం తర్వాత కూడా జరగలేదు. యెహోషువ కాలములో యోర్దాను నది ఆ జలరాశులని ఒక చోటని ఏకరాశిగా రహదారి ఏర్పడితే అవతల నుంచి అవతలకి వెళ్ళారు. ఈ సముద్రము దేవుడు తన బలము చేత ఆ బలాన్ని ఎలాగ ఉపయోగించాడు? తన సేవకుడైన మోషేకి ఇచ్చాడు. ఎర్ర సముద్రం ఎవరు చీల్చారు అంటే సండే స్కూల్ పిల్లలు కూడా ఏమంటారంటే మోషే చీల్చాడు అని చెప్పేస్తారు. బలమేమో దేవునిది. ఆ బలము యొక్క అధికారాన్ని ఎవరికి ఇచ్చాడంటే సేవకునికి ఇచ్చాడు. తన ప్రజల ఎదుట మోషే దేవుని మాటను బట్టి కర్ర పట్టుకుని సముద్రం వైపు చూపగానే ఆ ప్రజలకి, కొన్ని లక్షల మంది ప్రజలకి సముద్రపు మధ్యలో రహదారిని ఏం చేశాడంటే ఏర్పడింది. ఈ విషయం మనందరికీ తెలుసు. మరి సముద్రములో ఎన్ని రకాలైన జీవులు ఉంటాయి, ఎన్ని రకాలైన హానికరాన్ని జరిగించే జలరాశులు ఉంటాయి. మనుషుల్ని మింగివేసే అలాంటి తిమింగలాలు, చేపలు, మనుషుల్ని ముక్కుతో పొడిచి చంపేసే ఎంత భయంకరమైన ఉంటాయో. మరి అవి తెలిసిన వాళ్ళు వాటి పేర్లని చెప్తారు. చాలా విచిత్రమైన జీవరాశులు సముద్రంలో ఉంటాయి. ఆయన తన బలము చేత సముద్రాన్నే 2 పాయలుగా చేయటం కాదంట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి. ఇలా చీల్చేటప్పుడంట అక్కడ ఆ స్థలములో ఉన్న భుజంగముల యొక్క శిరస్సును ఏం చేశాడంటే పగలగొట్టాడంట. దేవుడు శిరస్సును ఏం చేశాడు? పగలగొట్టాడు. చాలాసార్లు చదివేమో, సబ్జెక్ట్ ఎట్టాము కనుక మొక్కు దొరికింది, లేదా దాటి ఎదరికి వెళ్ళిపోతుంటాం. కీర్తనలు చాలాసార్లు చదివిన సందర్భాలు ఉన్నాయి. ఆ భుజంగముల యొక్క తలను ఏం చేశాడంటే పగలగొట్టాడంట. పగలగొడతాం అంటే ఇలా సాగుతో కోతమంటే అది కొయ్యటం.
పగలు కొడతామంటే పుచ్చకాయని ఇలా కట్టుకుని నేలకేసి కొడితే పగలు కొడతాం. ముక్క చెక్కలు అయిపోతే అలాగా సముద్రములో జలములో ఉన్న భుజంగముల యొక్క శిరస్సులను ఆయన ఏం చేశాడంట? పగలగొట్టాడు. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలు ఆ దారి అంట నడుచుకుంటా వెళ్ళాలి. ఆ ప్రాంతంలో ఆ జలాల్లో ఉన్న భుజంగాలు వీళ్ళ మీద దాడి చేస్తాయి. భుజంగములు అనే దాంట్లో కీర్తనలో కూడా ఒక మాట ఉంది చూడండి, 91వ కీర్తన 13, 91:13. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. 91:13లో కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. వాస్తవానికి భుజంగము అనుకోగానే, భుజంగము అనే మాట అనుకోగానే మరి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. నా చిన్నప్పుడు అనుకునేవాడిని బొజ్జింకలు అనుకునేవాడిని. ఏమనుకునేవాడిని అంటే బొజ్జింకలు, అంతంత జ్ఞానమే గనుక బొజ్జింకలకి తలకే పగలు కొట్టాలా? అయ్యో ఒక లెక్క. బొజ్జింకలకి దేవుడు అంత బలాన్ని ఉపయోగించి తలకే పగలు కొట్టాలా అంటే అవి బొజ్జింకలు మాత్రం కాదు. అలాగ కొందరు ఆ కాలంలో కొదమ సింహములను త్రొక్కెదవు, భుజంగములను అనగత్రొక్కెదవు అంటే మీ దేవుడు బొజ్జింకలు కూడా తొక్కేటట్టు అంత వాటి గురించి అయ్యో పెద్ద గొప్ప ఏంటి అన్నట్లాగా ఉండే. అంటే భుజంగములు సముద్రములో ఒక పాము జాతికి చెందినవి. భుజంగములు సముద్రములో జలరాశుల్లో అవి కూడా ఎలా ఉంటాయంటే ఒక పాము జాతికి ఎలాగైతే పాము ఉన్నదో అలాగ సముద్రంలో పాము చాలా ఘోరమైనవి. అంటే వాటి తలను పగలగొట్టెను అంటే అవి చాలా ప్రమాదకరమైనవి. మనుషుల్ని చుట్టేయగలవు, పిండేయగలవు. మరి అవి చేసే ప్రమాదం గనుక ఇశ్రాయేలు ప్రజల కోసము జలములలో ఉన్న భుజంగముల యొక్క శిరస్సును ఏం చేశాడంటే పగలగొట్టాడు. ఈ రోజున ఒక ఇశ్రాయేలు ప్రజలకే రహదారిని ఏర్పరచడానికి యువతల నుండి అవతలకి వెళ్ళే ప్రజలకి జలములలో ఉండే భుజంగాల్ని శిరస్సును పగలగొట్టాడు. మరి ఈ రోజున ఏవైతే శత్రువు యొక్క దాడిలో ఉన్నావో అవన్నీ పగలగొట్టబడాలి అంటే పాత నిబంధనలు కాదు, కొత్త నిబంధన ఏమిటంటే మీరు మోకరించి ప్రార్థన చేయాలి. ప్రార్థన వలనే భుజంగము లాంటి ఎదురు వచ్చిన వాటిని నువ్వు అనగత్రొక్కుదవో అంటే ప్రార్థన వలనే మనము జయించగలం. మనకి భుజంగాలు, తాసుపాములు, కొదమ సింహాలు ఇవేమి రావు. మనము పోరాడుతున్నది శరీరులతో మాత్రము కానే కాదు. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకవేళ మన మీదకి ఏదైనా ఒక పోరాటం వస్తే అది శరీరులతో కాదు. న్యాయబద్ధముగా దేవుడు అక్కడ ఏం చేశాడంటే జలములలో భుజంగములను శిరస్సులను ఆయన పగలగొట్టాడంట. ఆయన ఏం చేశాడు? పగలగొట్టాడు. ఇప్పుడు భుజంగాలు ఎక్కడున్నాయని అర్థమైపోయింది మనకే. ఎక్కడుంటాయి? సముద్రములో ఉంటాయి. ఒకే ఆధారం దొరికింది. మరి రెండో ఆధారం కూడా చూడండి. ఏబు గ్రంథము 7:12 7:12 ఏబు అంటాడు, నేనొక సముద్రమునా. చూడండి, నేనొక సముద్రమున. ఒక్కోసారి మనుషులు కూడా సముద్రములాగా అయిపోతారు. మంచి ఉంది, చెడు ఉంది. సముద్రాన్ని వివరించడంలో మంచి వివరించవచ్చు, చెడును కూడా వివరించు. తరంగాల ఘోష ఎలాగ ఉంటుందో అలాగ ఊరికినే సముద్రములాగా మనము అలాగ రేజ్ అయిపోయి ఎలాగెంతకైపోయినావు మళ్ళీ ఇసుక దగ్గరికి వచ్చేటికి సముద్రం ఎలా నెమ్మలమైపోద్దో అలాగ మనిషిని యొక్క జీవితం కూడా
ఒక్కొక్కసారి అలాగ అయిపోతూ ఉంటుంది. అంటే కెరటాల్లాగా ఎగురు పడుతూ మళ్ళీ తగ్గిపోయే పరిస్థితులు ఉంటాయి. ఏబంటాడు, నేను ఒక సముద్రమునా, అంటే మనిషి సముద్రము కాదు, పరిస్థితి అలా ఉంటుంది అని చెప్పి సముద్రములోని భుజంగమున. చూసావా, ఇప్పుడు భుజంగం ఎక్కడుందో మనకు డౌట్ క్లియరెన్స్ అయిపోయింది. ఎక్కడ ఉంటుంది అది? సముద్రములో ఉంటుంది. సముద్రములో నేను ఒక భుజంగమున అంటే చాలా ప్రమాదకరమైన భుజంగాలు. అలాంటి ప్రమాదకరమైన భుజంగాలను ఇశ్రాయేలు ప్రజల యొక్క క్షేమాన్ని కోరి వాటి శిరస్సును ఏం చేశాడంటే పగలగొట్టేశాడు. వాటి శిరస్సును ఏం చేశాడు? పగలగొట్టేశాడు. నేను ఒక సముద్రములో ఉన్న భుజంగమున అని కొన్ని విషయాలు అక్కడ మాట్లాడి. యెరెమీయా ప్రవక్త 51:34. 51:34. అదిగో భుజంగములు ఎలా మింగివేస్తాయో అలా మమ్మల్ని మింగివేసి. చదువు. భుజంగము మింగునట్లు. అది భుజంగం ఏం చేస్తుంది అంటే ఎంతగా ఉంటుంది? ఇప్పుడు మీరు పాము అనుకుంటే బురద పాము అనుకుని ఉంటారు. ఇప్పుడు ఎంత ఉంది అది? మనుషుల్ని మింగివేయంత ఉంది. పాము జాతికి సంబంధించిందంటే ఒకళ్ళు చిన్నగా లెక్కేస్తారు. అంత మనుషుల్ని మింగివేసినట్లు వాళ్ళు అంటారు. శ్రమపడిన ఇశ్రాయేలు ప్రజలు ప్రవచనార్థకమైన మాటలు మాడుతూ ఆ జనులు, ఆ రాజులు ఎలా ఉన్నారంటే భుజంగము మింగివేసినట్లాగా మమ్మల్ని మింగివేస్తున్నారు. అంటే అది కరిష్టమే కాదు, ఏం చేస్తుందంటే మింగివేస్తుంది. అలా మింగివేసే భుజంగాన్ని దేవుడు ఏం చేశాడు? శిరస్సును ఏం చేశాడు? పగలగొట్టేశాడు. అది సముద్రంలో. సరే, ఇంకో రెండవ జాతి ఉంది. వచ్చేయండి ఇక్కడ కీర్తనలు 74లో రెండవ జాతి ఏమిటది? 74:14 కీర్తనలు. మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టిది. దాన్ని ఏం చేశాడు? పగలగొట్టాడు. దాన్ని ఏం చేశాడు? పగలపెట్టాడు. ఈ మకరం అంటే ముసలి. ఈ ముసల్ని, సముద్రంలో ఉన్న ముసల్ని కూడా ఇశ్రాయేలు ప్రజలకు మార్గం కోసం వాటిని ఏం చేశాడు తెలుసా? ముక్కలు చేశాడంట. దానికేమో శిరస్సుని పగలగొట్టాడు. మకరము యొక్క శిరస్సుని ఏం చేశాడంటే ముక్కలుగా నరికేశాడంట. ముక్కల కింద నరికేశాడు. భుజంగం శిరస్సునేమో పగలగొట్టి ఇప్పుడు దీన్ని ఏం చేశాడంటే ఒక కత్తితో ఒక మాంసము నరుకున్నట్లుగా, కట్లు నరికినట్లుగా ముక్కలుగా శిరస్సుని ఏం చేశాడంటే అది నరికేశాడు. వాటిని ముక్కలుగా కొట్టివేసితివి. అరణ్యవాసులకు దాని ఆహారముగా ఇచ్చితివి. అరణ్యవాసులేంటి? ముక్కలుగా నరికివేసిన ఆ ముసలి యొక్క శిరస్సును, మకరము యొక్క శిరస్సును అరణ్య వాసులకు దానిని ఏం చేశాడంటే ఆహారముగా ఇచ్చాడా? మనుషులు ఎవరైనా ముసలి యొక్క మాంసం తింటారా? తినరు. మరి అరణ్యవాసులు అంటే అడవి జంతువులు. అది వీటికి ఇచ్చాడంటే అడవి జంతువులకి ఆహారముగా ఇచ్చాడు. చూడ దీప మంచినీళ్ళని బయటికి వెనక్కి పంపించు. అడవి జంతువులకు ఆహారం. మకరము యొక్క శిరస్సుని ముక్కలుగా కొట్టాడండి. ఆ మకరము కోసం ఏమంటున్నాడు అని చెక్క చూడండి, చదువుతాను. 41వ అధ్యాయం నేను చదువుతా చెప్పేస్తాను, మీరు అంచె. నీవు మకరమును, ఇప్పుడు మకరం అనగా ఏమిటి? ముసలి. 41వ అధ్యాయం ఏబు గ్రంథం. గ్యాలముతో బయటికి లాగగలవా అని ప్రశ్నించాడు.
ముసలికి గేలం వేసి ఒకడు చేపలను బయటికి లాగినట్లాగా దాన్ని లాగగలవా అన్నాడు. లాగగలమా? నో నో నో, జరగనే జరగదు. దాని నాలుకకు తాడు వేసి లాగగలవ. దాన్ని ఎదిరింగెళ్ళి బుజ్జిపాప నోరు తెరువు, నీ నాలుగుకి తాడేస్తాను అంటే ఊరుకుంటుందా? దానికంట పళ్ళు ఎన్నిసార్లు కానీ ఊడి మరలా కొత్తగా ఫ్రెష్గా వస్తాయంట, పదును పెట్టినట్లాగా. ఇప్పుడు అంతలాగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో మరి ముసలు లేని స్థలాలకు కూడా ముసళ్ళు వచ్చేసి, వరదల ప్రభావాన్ని బట్టి వచ్చేసి కొట్టుకొచ్చేసి ఇంట్లోకి వచ్చేయటం, కొన్నిసార్లేమో మనుషులు తిరిగే ప్రదేశాలకు వచ్చేసి వాళ్ళు పట్టేసుకోవటం. ఫోటో కోసం చెరువు బాగుందని వెనకాల ఫోటో తీగుతూ ఉంటే, ఎదరు ఫోటో తీస్తుంటే ఫోటో తీసినోడు నీకు కనపడ్డది, వాడు చూసే లోపల ఫోటో దిగి ఆవిడ్ని అమంతకు మింగేసి లాక్కెళ్ళిపోయింది. అలాంటి ఎన్నో జరిగాయి. నీవు దాని ముక్కు గుండా స్తోత్రము వేయగలవా? దాని ముక్కు గుండా మెలలో ఏమైనా చేయగలవా అని చెప్పి దాని దవడకు గ్యాలము తగిలించగలవా? అది నీతో విన్నపము చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు స్వాచ్ఛముగా దానిని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయినా? నీవు ఒక పెట్టెతో ఆటలాడినట్లు దానితో ఆటలాడేదవా? ఒక పిట్టతో ఆటలాడతాం, ఒక పిట్ట పక్షితో ఏ ఆటనైనా ఆడతాం, కానీ దానితో మాత్రం ఆటలాడితే ఊరుకోదు. ఎవరు కూడా దానితో ఆటలో ఆట. నీ కన్యకులు ఆడుకొనుటకై దానిని కట్టివేసేదవా? కన్యకులు పిల్లలు కుమార్తెలు ఆడుకోవడానికి కొన్ని పక్షులు కట్టేస్తారు, కొన్ని ఉన్నవి మనుషులు ఆడుకోవడానికి చూడడానికి పెట్టి వాటిని. కానీ దీన్ని మాత్రం మా పిల్లలు ఆడుకుంటారు, కన్యకులు ఆడుకుంటారని మాత్రం దాన్ని కట్టి ఇవ్వరు. అంటే పరిస్థితులు. మరలా 6వ వచనంలో బెస్తావారు దానితో వ్యాపారము చేయుదురు. జాలర్లు దాన్ని పట్టుకుని ముసళ్ళు అమ్ముతామంటే ఎవరైనా కొంటారా? బెస్తావారు జాలర్లు వ్యాపారం చేయగలరా అంటే చేయరు. దాని ఒంటి నిండా వినప సోలములు గుచ్చగలవా? ఒకవేళ ఒక సోలమట్టికెళ్ళి గుచ్చుదామన్నా అది దిగదు, అంత విధానం అంటే దానికి దట్టమైనది. దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా అన్నాడు. దాని తల నిండా చేప అలుగులను గుచ్చగలవా అంటే అది ఒక కవచం లాగా, దానికి వలలాగా ఉండే పరిస్థితులు. దాని మీద నీ చెయ్యి వేసి చూడుము, దానితో కలుగుపోరు నీవు జ్ఞాపకము చేసుకుని ఎడల నీవు మరలా అలాగూ చెయ్యవు. చెయ్యేస్తే తెలుస్తుంది దాని సంగతి ఏంటో, అందుకు అలాగా చేయవు. దానిని చూచినప్పుడు మనుషులు దాన్ని వశపరుచుకొనమన్న ఆశ విడిచెదరు. దాన్ని పొడ చూసి మాత్రమే చేత ఎవనికైనను గుండె అలిసిపోవును కదా. దాన్ని చూడగానే గుండె ఏమైపోతుందంటే కొట్టుకోవలసిన లెక్క కన్నా ఎక్కువ కొట్టేసుకుంటుంది. పరిగెత్తలేదు, ఏదో పెద్ద పని చేయలేదు, ఎదురింగా ముసలొచ్చి అలా కనపడ్డదంటే ఇప్పుడు గుండె 120 కాదు 150 కూడా కొట్టుకుంటుంది. అంటే దానికి అటు పరిస్థితి. అలాంటి మకరాల్ని దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చినప్పుడు దాని శిరస్సుని ఏం చేశాడంటే మొక్కల కింద నరికి భుజంగాల తలలు పగలగొట్టిన దేవుడు మకరముల శిరస్సును ముక్కలుగా చెదగొట్టాడు. ఆ నరికి వేసినట్లుగా దాన్ని చేసి దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలకి అంత క్షేమముగా నడిపించాడు. కీర్తనలో 104వ కీర్తన 104 26 అందులో వాడలు నడుచున, అదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జలరాలు. అదిగో
విశాలమైన మహాసముద్రము, లెక్కలేని జలరాశులు, అందులోనే నావు. ఆ పాటకి ఆ చరణం ఇక్కడి నుండి వచ్చింది. అందుకు అక్కడ 5వ వచనం, అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు ఉన్నవి. చూసావా, అక్కడ ఏబు వర్ణించటంలోనూ ఇక్కడ దావీదు అంటాడు ఆ విషయాన్ని మాట్లాడుతూ, దానిలో ఆటలాడుటకు నీవు నియమించిన మకరములు ఉన్నవి. ఈ మకరములను, ముసల్ని మరి రాను 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 పరిస్థితి ఎలా మార్చబడ్డదంటే, ప్రజలు చూడడానికి అవి సమీపంగా ఉండాలని ఒక చెరువు లాంటిది తవ్వి చుట్టూ కంచి వేసి అందుట్లో ముసళ్ళు వేసి పెంచుతూ ఉంటే, అసలు ముసళ్ళు ఎలా ఉంటాయని డబ్బులు ఇచ్చి వాటిని చూడడానికి మనుషులు ఏం చేస్తున్నారంటే వెళుతున్నారు. అవి ఏంటి పరిస్థితి అని వాటిని చూసి ఆ పరిస్థితులు ఏర్పడి, పూర్వ దినాల్లో మరి అణు ఆయుధాలు రాకమునుపు కోట చుట్టూ ఏం చేసేవారంటే ఒక కందకాన్ని త్రవ్వి శత్రువు ఆ కోటలోనికి రాకుండా ఈదుకుంటా కానీ ఎటు పరిస్థితి అవతల రాకుండా ఆ కోట చుట్టూ కందకంలో ఏముండేవంటే ముసల్ని పెట్టేవారు. ఆ ముసలి నుండి కూడా శత్రువులు దాటి వెళ్ళిపోవడానికి ప్లాన్ చేసి వెళ్ళిపోయారంట. ఆ కోటకి ఉడుము పట్టు అంట, మరి అది ఎంత గట్టిగా ఉంటుందో ఆ ఉడుముని ఇసిరి అది పట్టుకుంటే ఆ తోకకే తాడుంటే పగ్గం తాడు, దాన్ని పట్టుకుని రైమని అవతలకే వెళ్ళిపోయి ముసలకు కూడా దొరకకుండా. తర్వాత ఇప్పుడు పంజేవ్ అణువాయుధాలు వచ్చేసినాయి కనుక అలాంటి పంజేవ్ ఇప్పుడు టెక్నాలజీ అంతా వేరు. అందుకు ఇక్కడ కీర్తనలో ఆ మాట రాయబడింది. 148వ కీర్తన 148వ కీర్తన 7వ వచనం. భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా, అవి కూడా యెహోవాను ఏం చేస్తున్నాయంటే స్తుతిస్తున్నాయంట. అవి కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాయంట. అవి దేవుణ్ణి ఘనపరుస్తున్నాయి. కానీ ఈ రోజున మనిషి దేవుని మాత్రము స్తుతించటం లేదు. మకరములారా యెహోవాను ఏమన్నాడు? మకరములారా యెహోవాను స్తుతించుడి. అవి కూడా ఆయన సృష్టి కనుక వాటి స్వభావము దాని యొక్క నిర్మాణాన్ని బట్టి ఉంది కనుక అవి కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నాయి? స్తుతిస్తున్నాయి. ఎందుకు స్తుతిస్తున్నాయి? ఇప్పుడు 104లోకి రండి. 104:27. 104 తగిన కాలమున నీవు వాటికి ఆహారము ఇచ్చెదవనియు నీ దైవ కొరక ఇవన్నీ నీ దయ కొరకు కనిపెడుచున్నాయి. అది ఎందుకంటే మేము ఎంత బలంగా ఉన్నా, మరి మాకు ఇంత సెక్యూరిటీ ఉన్నా, తగిన కాలము నువ్వే మాకు ఆహారాన్ని ఇవ్వాలి మరి అని ఆయనను స్తుతిస్తూ ఇవన్నీ దేవుని దయ కొరకు ఏం చేస్తున్నాయి? కనిపెడుతున్నాయి. అంటే ముసలికి ఆహారం దొరకాలన్న మకరానికి దేవుడే దయచేయాలి. ఇంత ప్రమాదకరమైనవి ఇశ్రాయేలు ప్రజలకు హాని చేయకుండా భుజంగముల శిరస్సునేమో పగలగొట్టాడు, మకరము ముసలి యొక్క శిరస్సులేమో ముక్కలుగా చేశాడు. మరి పాత నిబంధనలో ప్రభు అలా చేశాడు. కొత్త నిబంధనలో అటువంటి సమస్యలు, భుజంగము లాంటి సమస్యలు ఎదురైనా, మకరము లాంటి సమస్యలు ఇవి నన్ను మింగేస్తాయి, అమ్మో ఆ ముసలి ఎదుట మనం నిలబడలేము, దాని పోరు దాని చెయ్యి మీద దాని మీద ఒకసారి చెయ్యేస్తే దాని పోరు ఏంటో గుర్తొస్తే ఇంకొకసారి ఎప్పుడు కూడా చెయ్యేము అన్న వాటిల్లో ఆయన శిరస్సుని ఏం చేస్తాడంటే పగల కొడతాడు, ముక్కలుగా చేస్తాడు. ఎలాగా అంటే అలా కాదు, మోకరించి ప్రార్థన చేయటం వలనే. అదే ప్రార్థన వీరిలో జరిగే అద్భుతమైన ప్రార్థన యొక్క బలము. మిగతా